ప్రధాని మోడీ హైదరాబాద్ కు చేరుకునున్నారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తాజా పరిస్థితిని మరి రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఎవరెవరు మంత్రులు, సీఎం కేసీఆర్, గవర్నర్ తో పాటు ఎవరెవరు మంత్రులు చేరుకున్నారు స్వాగతం పలికేందుకు? ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు గవర్నర్ నరసింహన్ అయితే చేరుకున్నారు. ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ లోకి వెళ్లారు. మోడీకి ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి నేరుగా గజ్వేల్ వెళ్తున్నారు. మోడీ కేసీఆర్ అలాగే గవర్నర్ తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కూడా ఆయన వెంట ఉన్నారు. ప్రస్తుతానికైతే 12:20 మోడీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. మరొక 10 నిమిషాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగనున్నారు. ఇక్కడ నుంచి మరో హెలికాప్టర్ ద్వారా గజ్వేల్ వెళ్తారు. అనంతరము 4:50 తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని రోడ్డు మార్గం గుండా ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. మొత్తంగా గంట పాటు ఎల్బీ స్టేడియంలో సభ కొనసాగుతుంది. ఇంకా ప్రస్తుతానికైతే పూర్తి భద్రత మధ్య బేగంపేట ఎయిర్పోర్టు పోలీసుల ఆధీనంలో ఉంది. చుట్టుపక్కల కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా బేగంపేట ఏరియాతో పాటు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. మొత్తానికి మరొక 10 నిమిషాల్లో మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఇదంతా కూడా ఘన స్వాగతం పలికిన తర్వాత నేరుగా ఆయన గజ్వేల్ ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళనున్నారు. శిరీష, ప్రధాని చేరుకున్నారు. కొద్దిసేపట్లో ల్యాండ్ అవబోతున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో. ప్రస్తుతం మోడీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, బీజేపీ నేతలు, ఇతర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర మంత్రులు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తున్నాం. కాసేపట్లో కొద్ది నిమిషాల్లో మోడీ ల్యాండ్ అవబోతున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో. ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. కొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవబోతున్నారు ప్రధాని మోడీ. కొద్ది నిమిషాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవబోతున్నారు. ఆయనకి స్వాగతం పలికేందుకు, ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, బీజేపీ నేతలు ప్రధానికి స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధాని కొద్దిసేపట్లో ల్యాండ్ అవబోతున్నారు.
ప్రస్తుతం ప్రధాని మోడీ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడే ల్యాండ్ అవబోతున్నారు. ఈ విషయానికి బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నారు. ఇప్పుడు ఆ విషయాలకు సంబంధించిన సమాచారం మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, మొత్తంగా ఇండియన్ ఎయిర్పోర్ట్ విమానంలో మోడీ ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడే ల్యాండ్ అయింది. ఇటు ముఖ్యమంత్రి సహా అనేక మంది గవర్నర్, అలాగే ఇతర మంత్రులు, పలువురు బీజేపీ నేతలు కూడా ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. మరొక 5 నిమిషాల్లో వీరు ఘనస్వాగతం పలుకున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా విమానం ల్యాండ్ అవుతోంది. ఇక్కడ నుంచి నేరుగా ఇప్పటికే మరొక హెలికాప్టర్ కూడా సిద్ధం చేశారు. దాంట్లో మోడీ గజ్వేల్ వెళ్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ నరసింహన్, ఇంకా అనేక మంది ముఖ్యంగా అంటే 10 మంది మాత్రమే అనుమతించారు. ఆ బీజేపీ నేతలు కూడా ప్రస్తుతము లోపలే బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. మరొక 5 నిమిషాల్లో మోడీ ఫ్లైట్ దిగనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన వచ్చారు. ఇప్పటికే ప్రస్తుతము అది ల్యాండ్ అయి కిందికి చేరుకుంటోంది. మరొక 5 నిమిషాల్లో వీరంతా కూడా కలవనున్నారు. మొత్తానికైతే దాదాపు ఒక 50 మంది మాత్రమే ముఖ్య నేతలు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. వారికి కొద్ది మంది మాత్రమే, సూచించిన వారికి మాత్రమే అనుమతించారు. మొత్తం వీరంతా కూడా 50 మంది లోపే ఉన్నారు. ఎన్ఎస్జీ కమాండో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలు, అలాగే ఎక్కడికక్కడ మానిటరింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే మరొక 3 నిమిషాల్లో మోడీ ఆ విమానాన్ని దిగనున్నారు. దాంతో పాటు ప్రత్యేకించి మరొక విమానం కూడా సిద్ధంగా ఉంది. ఆ విమానంలో హెలికాప్టర్ లో ఆయన గజ్వేల్ వెళ్ళనున్నారు. అనేక మంది ఇటు సీఎం కేసీఆర్, గవర్నర్, అలాగే మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు బీజేపీ నేతలు, అలాగే ఇదంతా కూడా ప్రస్తుతము ఎదురు చూస్తున్నారు. ఘన స్వాగతం పలికేందుకు గజమాలతో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇండియన్ ఎయిర్పోర్ట్ విమానము ఢిల్లీ నుంచి 2 గంటల పాటు ప్రయాణించి వచ్చింది. ప్రస్తుతం అయితే ఇంకొక 2 నిమిషాల్లో వీరంతా కూడా ఘన స్వాగతం పలుకున్నారు. గవర్నర్ నరసింహన్ పూల బొకేతో స్వాగతం పలికేందుకు ప్రస్తుతము ఇప్పుడే విమానంకు సమీపంలోకి చేరుకున్నారు. మరొక 3 నిమిషాల్లో ఆయన ఫ్లైట్ దిగి వీరందరినీ కలిసిన తర్వాత నేరుగా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే గజ్వేల్ బయలుదేరుతున్నారు. శిరీష, థ్యాంక్ యూ సందీప్. నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ స్వాగతం ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు, మేయర్తో సహా పలువురు ప్రముఖులు మోడీకి స్వాగతం పలికేందుకు, పుష్పగుచ్చాలతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్లేన్ ల్యాండ్ అయింది. ఇప్పుడే ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. కొద్దిసేపట్లో ప్రధాని మోడీ ఫ్లైట్ దిగనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్తో పాటు ఇతర మంత్రులు, బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికేందుకు పుష్పగుచ్చాలతో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తో పాటు ఇతర మంత్రులు బయలుదేరి వెళ్తున్నారు. పుష్పగుచ్చాలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ విజువల్స్ చూస్తున్నాం. ప్రధాని హోదాలో తెలంగాణలో తొలిసారి పర్యటన కావడం విశేషం కాబట్టి, అలాగే ప్రధానికి స్వాగతం పలికేందుకు వారంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం.
ప్రధాని హోదాలో తెలంగాణలో తొలిసారి పర్యటిస్తున్నారు నరేంద్ర మోడీ. మిషన్ భగీరథ కి పైలాన్ని ప్రారంభించడం, అలాగే ఇతర పథకాల్ని ప్రారంభించడానికి ప్రధాని హోదాలో తెలంగాణలో తొలిసారి పర్యటిస్తున్నారు నరేంద్ర మోడీ. ఆయనకి స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు ప్రస్తుతం ప్రధాని హోదాలో తెలంగాణలో తొలిసారి పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తో పాటు ఇతర మంత్రులు, బీజేపీ నేతలు, అధికారులు ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు పుష్పగుచ్చాలతో. కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లైట్ నుంచి పూర్తి సమాచారం మా రిపోర్టర్ సందీప్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మరికొంత సమాచారం అందిస్తారు. సందీప్, ప్రస్తుతానికి ఇంకా మోడీ ఫ్లైట్ దిగలేదు. ఇండియన్ ఎయిర్పోర్ట్ విమానంలోనే రావడం జరిగింది. దానికి సంబంధించి ఇంటికి దిగేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తంగా సూచించిన అంటే కొద్ది మంది రాజకీయ నాయకులు కూడా కొద్ది మంది మాత్రమే, సుమారు 30 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు గవర్నర్ నరసింహన్ వీరంతా కూడా ప్రస్తుతం ఉన్నారు. కేసీఆర్ మొదట ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడే గవర్నర్ మోడీ మొత్తానికి ఇప్పుడే దిగుతున్నారు. వీరంతా కూడా ఒక వరుసలో ఈ ముఖ్యమంత్రులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఒక వేలో ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతము మరొక నిమిషంలో మోడీ కిందికి దిగి ఉన్నారు. మొదట సీఎం కేసీఆర్ పక్కనే వెంకయ్యనాయుడుతో పాటు మొదట గవర్నర్ నరసింహన్ వీరంతా కూడా బొకేలతో స్వాగతం పలికేందుకు, పూలమాలలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇండియన్ ఎయిర్పోర్ట్ విమానంలో ఎన్ఎస్జీ కమాండోల భద్రత మధ్య ఆయన దిగుతున్నారు. ఆ తర్వాత దీని స్వాగతం అయిపోగానే నేరుగా మరొక సిద్ధంగా ఉన్న విమానంలో ఆయన హెలికాప్టర్ లో బయలుదేరుతున్నారు. ఇంకా ప్రస్తుతానికైతే మోడీ దిగడం కోసం, ఆయన రాక కోసము ముఖ్యమంత్రి, గవర్నర్ వీరంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడే ఇంకా చూస్తున్నాం మనం కేసీఆర్, వెంకయ్యనాయుడు వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. దాదాపు 10 నిమిషాలైంది విమానము ల్యాండ్ అయ్యి. ఇంకా అక్కడి నుంచి ఆయన దిగడమే తర్వాత ఇది లాంఛనంగా వీరంతా కూడా ఘన స్వాగతం పలికిన తర్వాత నేరుగా గజ్వేల్ ఉన్నారు. అక్కడ మిషన్ భగీరథ కార్యక్రమంతో పాటు నేషనల్ థర్మల్ ప్లాంట్ ను కూడా ఆయన రిమోట్ ద్వారా ప్రారంభించనున్నారు. మొత్తంగా చూడొచ్చు మనం. ఇంకా అంతా కూడా ప్రతినిధులు, రాజకీయ నాయకులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మోడీ ఇంకా కూడా ఆయన దిగాల్సి ఉంది. ఇండియన్ ఎయిర్పోర్ట్ విమానంలో ఎన్ఎస్జీ కమాండో భద్రత మధ్య ఆయన ఉండడం జరిగింది. కేవలం కొద్ది మంది మాత్రమే, సుమారు 30 మంది నాయకులు, ఇటు ముఖ్యమంత్రి, వీరు కాకుండా బీజేపీ శ్రేణులు కొద్ది మందికి మాత్రమే బేగంపేట ఎయిర్పోర్ట్ లోకి అనుమతించారు. ప్రస్తుతం మోడీ దిగుతున్నారు. ఆయన ఒక్కరే సింగిల్ గా వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన స్వాగతం పలుకుతూ కిందికి దిగారు. దిగిన తర్వాత మొదట గవర్నర్ తో పాటు ఆయన వెనకే కేసీఆర్, వెంకయ్యనాయుడు ఉన్నారు. పూల బొకేలతో స్వాగతం పలికిన తర్వాత కేసీఆర్ ఆయనకు ఆలింగనం చేస్తున్నారు. తర్వాత ఒక్కొక్కరుగా ముందుకు సాగుతున్నారు మోడీ. ఒక్కొక్కరికి పలకరిస్తూ మొత్తమైతే ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ పక్కనే అటు సైడ్ వెంకయ్యనాయుడు వీరంతా కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడే ఒక్కొక్కరిగా అందరు కూడా దాదాపు క్యూలో ఇట్లా స్వాగతం పలికేందుకున్నారు. ఇప్పుడే ఒక్కొక్కరిని దాటుకుంటూ మోడీ ముందుకు కదులుతున్నారు. మొదట గవర్నర్, తర్వాత సీఎం కేసీఆర్, వెంకయ్యనాయుడు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఇంకా పోలీస్ ఉన్నతాధికారులు, డీజీపీతో పాటు మరికొంతమంది కూడా బొకేలతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ ప్రస్తుతము మోడీ ముందుకు సాగుతున్నారు. ఆయన వెంటే ప్రత్యేక ఎన్ఎస్జీ దళాలు కూడా ఆయన వెంటే ఉన్నాయి. మనం చూస్తున్నాం. వాహనం కూడా ఆయనకు సిద్ధంగా ఉంది. మోడీ ఆయన కదలికలను అనుసరిస్తూ ప్రత్యేకించి కేటాయించిన వాహనం కూడా ఆయన పక్క నుంచే కదులుతుంది. ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ మోడీ అందిస్తున్న రాజకీయ నాయకులు వీరంతా అందిస్తున్న బొకేలను తీసుకుంటూ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మరొక విమానం కూడా గజ్వేల్ వెళ్లేందుకు హెలికాప్టర్ కూడా సిద్ధమైంది. దాదాపు ఒక్కొక్కరిని దాటుకుంటూ మోడీ వెళ్తున్నారు. ఇప్పటికే సీఎంతో పాటు గవర్నర్ వీరందరినీ కూడా పూర్తయింది. వారి స్వాగతం పూర్తయిపోయింది. ఒక్కొక్కరిని సీఎం కేసీఆర్ ముందుండి, వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ ముందుండి కూడా ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన కరాచరణం చేసుకుంటూ మోడీ ముందుకు సాగుతున్నారు. ఇంకా కూడా ఒక వేలో దాదాపు 30 మంది ఉన్నారు. వీరంతా కూడా దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, మోడీ ముందు సాగుతున్నారు. అటువైపున ఉన్నటువంటి పరిస్థితి, ప్రత్యేకించి కేటాయించిన వాహనం కూడా
మోదీ వెనకనే కదులుతుంది. కాల్వా కప్పి కూడా అక్కడ మోడీకి ఎయిర్పోర్ట్ లోనే పలువురు సన్మానం చేశారు. బీజేపీ ప్రముఖ నేతలు కూడా ఇంకా ఇక్కడ సన్మానిస్తున్నారు. కాల్వా కప్పి ఆయనకు ఘన స్వాగతాన్ని పలుకుతున్నారు. మొత్తంగా ఢిల్లీ నుంచి 2 గంటల పాటు ప్రయాణించిన మోడీ హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఇక్కడ నుంచి ఇప్పటికే హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఉంది. గజ్వేల్ వెళ్లేందుకు సిద్ధపడ్డారు. గజ్వేల్ నుంచి తిరిగి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి ఎల్బీ స్టేడియంలో ఏర్పడిన మహా సమ్మేళన్ కార్యక్రమంలో గంట పాటు పాల్గొన్నారు. అనంతరం తిరిగి ఎయిర్పోర్ట్ నుంచే ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. దాదాపు గంట పాటు ఎల్బీ స్టేడియంలో ఉంటున్నారు. ఇప్పటికే 10 నిమిషాలుగా వస్తుంది. మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఇంకా కూడా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు శ్రేణులు. ముందు వెంకయ్యనాయుడు, కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ వీరంతా కూడా ముందున్నారు. గవర్నర్ కూడా వారితో పాటే ఉన్నారు. ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ మోడీ ముందు కదులుతున్నారు. అనేక మంది శాలువలతో సన్మానించారు. పూల బొకేలతో మోడీకి ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ లో పూర్తిగా పెద్ద ఎత్తున కూడా అంటే దాదాపు సూచించిన లిమిటెడ్ కొద్దిమంది మంత్రులు, రాజకీయ నాయకులకు మాత్రమే బేగంపేట ఎయిర్పోర్ట్ వరకు అనుమతించారు. వారితో ప్రస్తుతము మోడీ ముందు కదులుతున్నారు. ఇప్పుడిప్పుడే దాదాపు అందరితో పరిచయం పూర్తి కావస్తుంది. కొద్ది మంది మాత్రమే అంటే 30 మంది ఒక వరుసలో ఉండి మోడీకి ఘన స్వాగతం పలికారు. శాలువలతో సన్మానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వీరంతా కూడా వెంకయ్యనాయుడు, కేసీఆర్ వీరంతా కూడా పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కమాండోస్ కూడా భద్రత ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ దిగిన ప్రాంతం నుంచి మొత్తం కూడా ప్రతి భవనం పైన సాయుధ గస్తీ బలగాలు ఎక్కడికక్కడ మొత్తంగా భద్రత ఏర్పాటు చేశాయి. బేగ కన్నులో పూర్తి పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇక్కడ నుంచి మరో హెలికాప్టర్ కూడా గజ్వేల్ వెళ్లేందుకు సిద్ధమైంది. చూడొచ్చు మనం. మోడీ ఇంకా కూడా ఇక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. ఆయన కేటాయించిన వాహనంలో నలుపు కలర్ అత్యంత అధునాతన వాహనంలో ఆయన నేరుగా హెలికాప్టర్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి గజ్వేల్ వెళ్ళున్నారు. ఆ హెలికాప్టర్ కూడా ప్రస్తుతము సిద్ధమైపోయింది. అనేక మంది శాలువలతో మంత్రులు అలాగే వీవీఐపీలు కూడా సన్మానం చేస్తున్నారు. శాలువలతో ఆయనకు ముఖ్యంగా ఘన సన్మానం చేస్తున్న పరిస్థితి, ఘన స్వాగతం కూడా ఆయనకు పలుకుతున్నారు. ప్రస్తుతము అందరితో పరిచయం పూర్తయి హెలికాప్టర్ వద్దకు మోడీ వెళ్తున్నారు. మోడీకి ఇటు కుడివైపు కేసీఆర్, అటు గవర్నర్ నరసింహన్, అటువైపు ఎమ్మెల్సీ కమాండోస్ బృందాలు ఉన్నాయి. గవర్నర్ తో పాటు ఎడమ వైపున మొదట గవర్నర్ ఉన్నారు, ఇటు సైడు పక్కనే కేసీఆర్ కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి అటుపక్క ఎమ్మెల్సీ కమాండోస్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు మోడీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తొలి దశను మోడీ ప్రారంభిస్తారు. అలాగే రామగుండంలో ఎన్టీపీసీ 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్కు, ఎఫ్సీఐఎల్ ఫెర్టిలైజర్ ప్లాంట్కు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేస్తారు. తర్వాత వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ప్రజలు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మనోహర్బాద్ కొత్తపల్లి రైల్వే లైన్కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సింగరేణి నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించి జాతికి అంకితమిస్తారు. అనంతరం గజ్వేల్ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి హైదరాబాద్లో ఇవాళ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారో పూర్తి డీటెయిల్స్ ని మా రిపోర్టర్ నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్. శిరీష, ఇప్పుడే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ బేగంపేట విమానాశ్రయం నుంచి అతనికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఎక్కి కూర్చున్నారు. అతనితో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. ఇప్పుడు అది మొత్తం స్టార్టింగ్ దశలో ఉన్నది. ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గజ్వేల్ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రత్యేకించి తను ప్రధాని రాక సందర్భంగా
మొత్తం భారీ ఎత్తున బలగాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక సెక్యూరిటీ కూడా ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రత్యేక విమానం కదులుతూ ఉన్నది. మొత్తానికి ఇతను భారీ సెక్యూరిటీ మధ్య గజ్వేల్ చేరుకుంటారు. అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా మిగతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శిరీష, థ్యాంక్ యూ నాగేశ్వర్. ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో తెలంగాణలో తొలిసారి పర్యటిస్తున్నారు. ఇవాళ కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆయన స్వాగత కార్యక్రమం అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్ బయలుదేరడానికి ఇప్పుడు ప్రస్తుతం ఆ హెలికాప్టర్ బయలుదేరబోతోంది. మరి కాసేపట్లో ఆయన గజ్వేల్ కు చేరుకుంటారు. మెదక్ జిల్లాలో కోమటి బండలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ సమావేశం అనంతరం బహిరంగ సభలో కూడా మాట్లాడతారు. అలాగే బీజేపీ శ్రేణులతో మహాసమ్మేళనంలో కూడా ఆయన పాల్గొంటారు. ఇవాల్టి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. కాసేపట్లో గజ్వేల్కి చేరుకోబోతున్నారు ప్రధాని. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గజ్వేల్ కు బయలుదేరుతున్నారు. ఇప్పుడు ఆ హెలికాప్టర్ మనం చూస్తున్నాము, ఆ విజువల్స్ చూస్తున్నాం, బయలుదేరుతున్న విజువల్స్ ని చూస్తున్నాము. కొద్దిసేపట్లో చేరుకుంటారు. ఇక ఇవాల్టి పర్యటన వివరాలను చూస్తే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు మోడీ పలు అభివృద్ధి పనులకు ప్రారంభించి శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తొలి దశను మోడీ ప్రారంభిస్తారు. అలాగే రామగుండంలో ఎన్టీపీసీ 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్కు, ఎఫ్సీఐఎల్ ఫెర్టిలైజర్ ప్లాంట్కు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేస్తారు. తర్వాత వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ప్రజలు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సింగరేణి నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించి జాతికి అంకితమిస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. అనంతరం గజ్వేల్ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.